బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని మన్సూరాబాద్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో దుండగులు చోరీకి యత్నించారు. హుండీ దొంగలించి బైక్ పై వెళ్తుండగా ఇద్దరు వాహనదారులు అడ్డగించడంతో కత్తులతో బెదిరించారు. వాహనదారులు తిరగబడడంతో దుండగులు పరారయ్యారు. చోరీ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని మన్సూరాబాద్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో దుండగులు చోరీకి యత్నించారు. హుండీ దొంగలించి బైక్ పై వెళ్తుండగా ఇద్దరు వాహనదారులు అడ్డగించడంతో కత్తులతో బెదిరించారు. వాహనదారులు తిరగబడడంతో దుండగులు పరారయ్యారు. చోరీ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే అయ్యప్ప స్వామి టెంపుల్లో హుండీతో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు. అయితే అక్కడ ఉన్నటువంటి 2 వీలర్స్ వెహికల్ మీద వెళ్తున్నటువంటి వారు అడ్డగించడం, వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పరారవడం మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, దొంగతనం దృశ్యాలు అయితే అంటే చోరీకి ప్రయత్నించే దృశ్యాలు అయితే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. దొంగతనానికి ప్రయత్నించిన వారిని పట్టుకున్నారా? ఆశా, అయ్యప్ప స్వామి ఆలయము చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు. ఆలయంలో రోజు కూడా వందలాది మంది భక్తులు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించడం అనేది ఇది ఒక బాధాకరం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆలయంకి సంబంధించినటువంటి అర్చకులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు జరగనిటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి హుండీ దొంగిలించలేదు. అలాంటిది ఒకరు దుండగులు వచ్చి ఇక్కడికి హుండీ దొంగిలించి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో దీనిపై అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి హుండీలో ఉన్నటువంటి ఏవైతే గోల్డ్ అక్కడ చోరీకి డబ్బులు కావచ్చు, ప్రతిదీ నగలు కావచ్చు, ఏదైనా భక్తులు కానుకలు ఇచ్చినటువంటి స్వామివారికి కానుకలు ఇచ్చేటువంటి వస్తువులను దొంగిలించడానికి అయితే ప్రయత్నించారు. తీసుకొని వెళ్తుండగా అయితే అక్కడ కొంతమంది అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంతో వెంటనే అక్కడ చోరీకి ప్రయత్నించినటువంటి దుండగులైతే కత్తులతో బెదిరించారు. దీంతో మొత్తం కూడా తిరగబడడంతో అక్కడ మొత్తం కూడా పరారవ్వడం జరిగింది. సో చోరీ ఘటనపై ఇటు ఆలయ పూజారి కూడా పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ ద్వారా ఎవరు చోరీకి పాల్పడ్డారు, అక్కడ రెగ్యులర్ గా భక్తులైనా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ, ఎందుకంటే ఆలయంకి వచ్చి చోరీ చేశారంటే పూర్తిగా ఆలయం గురించి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, లేదా ఎప్పుడు కూడా పక్కడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకుని కూడా వచ్చి ఉంటారు. కాబట్టి ఏ పూజారి ఎవరిదైనా సలహా తీసుకొని అక్కడికి ఎంట్రీ ఇచ్చారా ఏంటి అని ఈ విషయం పైన అయితే పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అక్కడ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా అయ్యప్ప స్వామి ఆలయ పరిసర ప్రాంతం అంతా కూడా డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో అయితే ఆధారాలు సేకరిస్తున్నారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే చోరీకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి కాబట్టి వాటి ద్వారా దొంగలను అయితే పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దొంగలు పట్టుకుని మరి వాళ్ళంతటా వాళ్ళే అక్కడికి చోరీకి వచ్చారా లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకుని అక్కడికి వచ్చారా, మొత్తం మీద అయితే అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి పాల్పడడం అనేది ఇదొక బాధాకరం అని చెప్పేసి కూడా అక్కడ ఆలయ పూజారి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆశ. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.